హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా తెలుగు ట్రక్ బ్లాగ్స్ మీ ప్రశాంత్ ఫ్రెండ్స్. మనకు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ గ్రానైట్. ఇదే మనకు ఇండ్లలో వేసుకునే పాలిష్ బండ లోడ్ అవుతుంది. ఇక మనం ప్యాకింగ్ చేస్తున్నారు, లోడ్ అయిపోయింది మన బండి. వాళ్ళు సంచులలో మట్టి తీసుకొచ్చారు, అంటే ఆ గ్రానైట్ పౌడర్ అన్నట్టు. అది వాళ్ళు వేసి తొక్కుతారు మధ్యలో. చూడండి ఎట్లా వేస్తున్నారో. వాళ్ళు సంచులలో తీసుకొచ్చి వాళ్ళు మూట కడుతున్నారు. అది చూడండి అట్లా ఆ సంచులు తీసుకుపోయి మధ్యలో వేస్తారు. లేకపోతే అటు ఇటు అది అట్లనే నిడిచిపెడితే గ్రానైట్ గుంతలలో అటు ఇటు వేస్తే అంతా మొత్తం పలిగిపోతాయి అన్నట్టు. ఇక పలిగిపోతే ఏమో మొత్తం పలిగిపోతాయి. ఒక్కడు పలిగిపోయిందంటే మొత్తం ఇక క్రాక్ వస్తూనే ఉంటాయి అన్నట్టు ఫ్రెండ్స్. ఇక వీళ్ళు కూడా పాపం యూట్యూబ్ ఛానల్ బండి అని వాళ్ళు కూడా ఫటాఫట్ చేసేసారు. ఇక వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోవాలని వాళ్ళకు కూడా. అయితే ఇది లోడ్ అర్జెంట్ ఉంది అన్నట్టు వాళ్ళకి, కస్టమర్కి. ఇక ఆల్రెడీ ఈరోజు అందరిదే బండి, కానీ వాళ్ళు మాకు ఈరోజు చెప్పారు లోడ్ పెట్టండి ఇక మీకు, ఎందుకంటే వాళ్ళు మొన్ననే పెట్టారని చెప్పారు కస్టమర్తోని. ఇక వీళ్ళు ఆగమం ఫాస్ట్గా చేసేసి ఇక బండి మనకు పేపర్లు వచ్చుడుతో బయలుదేరుతాం. ఇక వాళ్ళు కూడా పేపర్లు రెడీ చేస్తున్నారు. ఆ వరకు ఆ పేపర్లు వచ్చేసరికి మనకు ప్యాకింగ్ కూడా అయిపోతుంది. ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్. లేకపోతే అది ఏం కాదు, కొంచెం మిస్టేక్ అయినా బండలు మొత్తం మళ్ళీపోతాయి. ఇక వాళ్ళు కూడా హుషారు కొద్ది చేసారు. సైడ్కి పెట్టేసిన బండి ఇక మనకి ఇదే ఫ్యాక్టరీ అన్నట్టు మనకు లోడ్ అయింది బావుపేటలో. తమిళనాడు బండి కూడా వాళ్ళు బండి సైడ్కి పెట్టిన ఇక మనకు పేపర్లు వచ్చినాక ఇక బయలుదేరి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక ఏ నైట్ అవుతుందో మనకు. ఇక మళ్ళీ కాండ పెట్టుకొని మనకి కిరాయి లెటర్ రాసుకొని ఇక బయలుదేరాలి. ఇక మనకు పేపర్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా మన కాంట పెట్టుకొని కిరాయి లెటర్ రాసుకొని ఇక బయలుదేరితే అయిపోతే. ఇక మా బాబాయ్ సిద్దిపేటలో ఎక్కుతాడు. ఇక నేను ఒక్కనే లోడ్ వేయించినా, లేకుంటే పొద్దున్న నుంచి వీడియో ఇద్దాం అనుకున్నా. ఇక నాకు ఒక్కొంతోని ఇక వీలు కాలేదు. ఎందుకంటే లోడింగ్ కాడ బండలు ఇట్లా లెక్క పెట్టుకోవాలన్నట్టు. ఈ మా బాబాయ్ ఉంటేనేమో వీడియో తీసుకుంటే అన్నీ చూపిద్దాం. ఇక ఆయన లేకపోయా ఇక నేను ఒక్కనే అయిపోయినా. చలో బయలుదేరదాం. ఇక మనం ఇక దగ్గర హైదరాబాద్ దాటేసి వచ్చినాం. ఇక హైదరాబాద్ ఇంకా 200 కిలోమీటర్లు ఉంది మనము అన్లోడింగ్ పాయింట్ చేరుకునేకి. ఇక నైటు 3:30, 4 అవుతుంది ఫ్రెండ్స్. ఇక మనం పోతూనే ఉన్నాము. ఇక మా బాబాయ్ వండుకున్నాడు, ఆయన నడిపి ఇక నిద్ర వస్తుందంటే ఇక నేను తీసుకున్నా, నేను కూడా పండుకున్నా. ఇక పండుకొని ఇప్పుడే లేచి ఇక బండి తీసుకున్నా. కొంచెం వర్షం పడుతుంది మనకు. ఇక బయలుదేరితేనే ఉన్నాము. ఇక మధ్యలో ఎక్కడైనా టీ తాగి ఇక మంచిగా ప్రశాంతంగా ఇక ముఖం ఆడుకొని బయలుదేరితే. ఇక నేను కూడా ఇంతకుముందుకి లేచిన బండి తీసుకున్నా. ఇక బయలుదేరితే ఇక మార్నింగ్ దాకా అన్లోడ్ పాయింట్ కూడా పెట్టేస్తే ఇక మనకు కూడా వాళ్ళు కూడా ఊకే కాల్ చేస్తున్నారు కస్టమర్లు, తొందరగా రండి, మాకు ఈ గ్రానైట్ మాకు వేరే కస్టమర్లకు పోయేది ఉంది, మాకు తొందరగా రారని కూడా వాళ్ళు కూడా ఆయన చేస్తున్నారు. ఇక పోతేనే ఉన్నాం. ఇక ఏమన్నా చాయ్ తాగి ఇక బయలుదేరితే ఇక మళ్ళీ ఇంకొక 100-115 కిలోమీటర్లు ఉంది. ఇక మనం చేరుకునేసరికి ఇప్పుడు 6 అవుతుంది టైం. ఇక పోతూనే ఉంది బండి. ఇంకా కొంచెం ముందరికి పోయినాక లెఫ్ట్కి దిగాలి. ఇంకొక 70-80 కిలోమీటర్లు అన్నాక లెఫ్ట్ దిగి రైట్ కొడితే గుత్తి నుంచి గుంతకాల్. ఇక వెళ్ళిపోతే దగ్గర దాకా వచ్చినాం. ఇక మనం పోతూనే ఉన్నాం. ఇంకా ఇక మనకు అన్లోడ్ అయిపోయింది. ఇక చూడండి, ఇక ఇదే షాప్ మనకు అన్లోడ్ అయింది. అసలు ఇక్కడ సైడ్ లొకేషన్ వేరు, రాయలసీమ సైడు భలే ఉంటుంది. ఇటు సైడ్ టిఫిన్ అయినా ఫుడ్ అయినా భలే టేస్ట్ ఉంటుంది. ఇదే గ్రానైట్ షాప్ మనకు అన్లోడ్ అయింది. ఇక మన బండి కూడా. ఈ ట్రిప్ ఎండ్ చేస్తున్న ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి ప్లీజ్.